మన విశ్వంలో ఎన్నో వింత సంఘటనలు, మనం నమ్మలేని ఎన్నో వింత విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ఒకటైన స్కల్ యాస్ట్రాయిడ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ స్కల్ యాస్ట్రాయిడ్ మొదటిసారిగా హవాయిలో ఉన్న పెయిన్ స్టార్స్ టెలిస్కోప్ ద్వారా దీన్ని 2015 అక్టోబర్ 15 కనిపెట్టారు. దాని తరువాత ఎస్రైబో అబ్జర్వేటరీ రేడార్ ఈ యాస్ట్రాక్ ఇమేజెస్‌ని క్యాప్చర్ చేసింది. ఆ ఇమేజెస్ చూడడానికి ఒక పుర్రె ఆకారంలో ఉండడం వల్ల దీనికి స్కల్ యాస్ట్రాయిడ్ అని పేరు వచ్చింది. దీనికి హాలోవీన్ యాస్ట్రాయిడ్ మరియు గ్రేట్ పంప్కిన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. కానీ దీనికి సైంటిస్టులు 2015 టీబీ-145 అని పేర్లు పెట్టారు. ఈ యాస్ట్రాయిడ్ దాదాపు 2000 అడుగుల వ్యాసం కలిగి ఉంది. 2015 అక్టోబర్ 31న ఇది భూమికి దాదాపు 4,86,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించింది. ఇది మన భూమికి చాలా సమీపానికి వచ్చినప్పటికీ దీనివల్ల మన భూమికి ఎటువంటి అపాయం ఉండదని సైంటిస్టులు చెప్పారు. ఇది మళ్ళీ మన భూమికి ఇంత దగ్గరగా 2088 నవంబర్ 1న వస్తుందని సైంటిస్టులు అంచనా వేశారు. ఈ యాస్ట్రాయిడ్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ల రూపంలో చెప్పండి.